ఇప్పుడు ఫ్రీ బస్ అని మహిళలకు పెట్టి ఇండైరెక్ట్ గా జెంట్స్ కి రేట్ పెంచేసినారు బస్ టికెట్లు. మరి అట్లనే మీ ఆటో కార్మికుల మీటర్ ఛార్జీలు కూడా పెంచే ఆలోచన లేదంటారా ప్రభుత్వం? మాకు మీటర్ ఛార్జీలు కాదు, ఉన్న ఛార్జీలే ఇవ్వనండి, కానీ గిరాకీని ఇవ్వనండి. గిరాకీ ఎట్లా వస్తుంది? బస్సులు బంద్ చేసి వస్తుంది. నువ్వు బస్సులు బంద్ చేయి, సవాళ్ళు చేస్తారు, నువ్వు బస్సులు బంద్ చేయి. అది నీతో కాదా? పెంచినోని నువ్వే, పెట్టినోని నువ్వే. ఇప్పుడు బంద్ చేయమని అడుగుతున్నాం కదా. దేనికి? అందరి సపోర్ట్ కోసమా? ఓటర్ల కోసమా? కాదు కదా, ఓటర్ల కోసమా? ఓటర్లు వేసిర్రు, అందరికి బల్బ్ వెలిగింది. ఇప్పుడు అందరూ ఇప్పుడు మేల్కున్నారు. నువ్వు ఇంకా నిద్రలో ఉన్నట్టు, రేవంత్ రెడ్డి గారు ఇంకా నువ్వు నిద్రలో ఉన్నట్టు తెలుస్తలేదు. వీళ్ళందరు పిచ్చోళ్ళ మనుషులు కాదా? రోడ్ల మీద జనాలు ఎట్లా అదైపోతురు, ఏమైతురు? కనీసం వాళ్ళ తిండిని వాళ్ళనన్నా తిననియండి. ఉన్నదో లేదో ఈ 5 సంవత్సరాలు సచ్చినట్టు అనుభవించి గడిచిపోతాయని, ఎప్పుడు గడిచిపోతాయని ఎదురు చూస్తున్నాం మేము. ఆల్రెడీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటది, ఏదో రకంగా గడిపేయాలి కదా.